ఓం గురుభ్యో నమః. ఈరోజు బుధవారం కాబట్టి గణపతి గురించి ఒక 10 విశేషాలు తెలుసుకుందాము. ఓంకారం యొక్క ఈ స్వరూపంలో కుడివైపు వంకరగా తిరిగి ఉన్న వంపు యొక్క ఆకారమే వక్రతుండం అని పిలుస్తారండి. అది అంటే కుడివైపుకు తిరిగి ఉంటుంది అని. చంద్ర రూపమే అంటే ఓంకారం మీద చంద్ర రూపం ఉంటుంది కదా, అది ఆ చుక్కయే పాలనేత్రంగా, లంబోదరం అనగా పెద్ద పొట్ట. అంటే ఇక్కడ ఏంటంటే సంస్కృతంలో రాసిన ఈ ఓంకారము అక్షరానికి 3 అంకెవలే. అంటే ఓంకారం 3 లాగా ఉంటుంది కదా, అది సంస్కృతంలో అట. అంకెవలే పెద్ద పొట్ట ఉండడం కూడా చూడవచ్చు అంటున్నాడు. అందుకనే ఈ యొక్క గణపతిని ఓంకార స్వరూపుడుగా, ప్రణవ స్వరూపుడుగా మనం అందరం పిలుస్తూ ఉంటాం అన్నమాట ఆయన్ని. ఇలాగా మంత్రశాస్త్రంలో కూడా గణేశుణ్ణి అనేక మూర్తులుగా మనం వివరించారు. ఎలాగంటే వ్యాస మహర్షి 18 పురాణాలను రచించి వాటిలో విశదీకపరిచిన అనేక నిగూఢ రహస్యాలను ఇక్కడ చెప్పారు. 18 ఉపపురాణాలను కూడా రచించారు. ఈ 18 ఉపపురాణాల్లో కూడా గణేష పురాణం చాలా చాలా ముఖ్యమైనది అంటారు. అంటే పార్వతీ పరమేశ్వరులకు వినాయకుడు కొడుకుగానే మనకు మాత్రం తెలుసు. కానీ సృష్టి అది నుంచి, అంటే ఫస్ట్ నుంచి కూడా గణపతి ఉన్నాడు అని మనకి అర్థం అవుతుంది. ఈ 33 మంది 33 కోట్ల దేవతలకి కంటా ముందే గణపతి ఆవిర్భవించారు అని అనేక రహస్య అర్థాలు కూడా దీంట్లోని దాగి ఉన్నాయట. మహాభారతం ఆది పర్వంలో కూడా ఇట్లాగే తెలిపారు అంటారు. అంటే ఈ మహత్తర విశ్వానుభూతిలో దేవతల పుట్టుకను కూడా వ్యాస మహర్షి దర్శించి ఉన్నాడు. ఇందులో స్వయంభూ ఆయన మూల విరాటు ఉద్భవమై ఆయన నుండి ముకోటి దేవతలు కూడా, ఆ తర్వాత క్రమంగా 33 కోట్ల దేవతలు కూడా ఇక్కడ ఆవిర్భవించారు అని మనకి అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా గణనాథుడు సాంఖ్యారూపంలోని వృద్ధి చెంది చివరకు సర్వదేవతా స్వరూపమే వర్ధిల్లి 33 కోట్ల 33 లక్షల 33,33,333 సాంఖ్యములుగా పరిణితి చెందినట్లు వ్యాస మహర్షి ఆది పర్వంలో తెలియజెప్పారట. ఈ 33 కోట్ల దేవతా గణముల యొక్క సాంఖ్య సృష్టి ప్రారంభంలో వాటన్నిటికీ ఆది పురుషుడైన గణనాథునితే ప్రారంభమైనట్లు గణేష పురాణం నుండి తదితర పురాణాల నుండి మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. అంటే దేవతా గణములకు ఆది పురుషుడై ఆది అయిన ఉద్భవించడం వల్లనే ఈయనకి గణనాథుడిగాను గణపతిగాను మనకి పేరు పొందాడు అని ఇక్కడ తెలియజేస్తున్నారండి.